హాయ్ గైస్, ఎలా ఉన్నారు గైస్? మీరు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకున్నట్టయితే ఈ వీడియోని ఒకసారి కంప్లీట్గా వాచ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్సనల్ లోన్కి అప్లై చేయడానికి వెళ్ళే ముందు ఇన్ని రకాల లోన్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత మనకి టెన్యూర్ ఎలా ఉంటుంది, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పెనల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, సో టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే గ్యాదర్ చేసి ఇస్తున్నా భయ్యా. సో కొద్దిగా టైం అయితే పడుతుంది వీడియో చూడడానికి మీకు, బట్ రిలాక్స్డ్గా ఉండండి, కంప్లీట్గా వీడియో చూడండి. అప్పుడే ఎస్బీఐ మనకు ఎన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ప్రతి లోన్ మీద మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, సో మాక్సిమం మనం ఎంతవరకు లోన్ అయితే పొందవచ్చు, ఎవరు లోన్ పొందవచ్చు, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా మీకు అయితే చెప్తాను. సో కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. మరి ఎక్కడైనా స్కిప్ చేశారంటే వాల్యుబుల్ పాయింట్స్ మీరు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి కంప్లీట్గా చూడండి. మరి ఆలస్యించకుండా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది, కొద్దిగా టైం కూడా తీసుకుంటుంది అనమాట రీసెర్చ్ చేయడానికి. సో కంప్లీట్గా రీసెర్చ్ చేసి వీడియో అయితే చేస్తున్నాను. డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది భయ్యా. సో సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అప్ చేసుకోవచ్చు. సో టాపిక్లో వచ్చినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్. మరి పర్సనల్ లోన్స్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాంకులందు ఎస్బీఐ బ్యాంక్ వేరే అన్నట్టు వీళ్ళు డిఫరెంట్గా అయితే మనకు రకరకాల టైప్స్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకు తెలిసినటువంటి విషయం ఒకటే పర్సనల్ లోన్, కానీ వీళ్ళు పర్సనల్ లోన్ ఒక 8 టైప్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. సో ఆ టైప్స్ అన్ని కూడా మనకు ఎస్బీఐ ఫ్లెక్సీ ఇస్తారు, తర్వాత ఎస్బీఐ పెన్షన్ లోన్ ఉంటుంది, నెక్స్ట్ ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్, తర్వాత ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తారు, తర్వాత లోన్స్ అగేన్స్ట్ సెక్యూరిటీస్, దీంతో పాటు మనకు ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్, రియల్ టైమ్ ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ అండ్ రియల్ టైమ్ ఎస్బీఐ ఎక్స్ప్రెస్ ఎలైట్. సో ఇలా రకరకాల పేర్లు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ డోంట్ వరీ, మీకు అన్ని రకాల లోన్స్ కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కేటగిరీ కింద మనం అప్లై చేసుకోవాలి, మనకు అసలు ఏ కేటగిరీస్ అప్లికేబుల్ అవుతాయి, ఇవన్నీ కూడా మీకైతే చెప్తాను భయ్య. మరి ముందుగా మనం చెప్పినటువంటి ఈ లోన్స్లో ఒక్కొక్క దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎస్బీఐ ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీ. గైస్, ఇక్కడ ఫ్లెక్సిబుల్ టర్మ్స్ మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. మరి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మనకు 25 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క ఫీచర్స్ లేదంటే డీటెయిల్స్ మాట్లాడుతుంటే మీరు ఎస్బీఐ ఎంప్లాయీకి ఉండాల్సి ఉంటుంది అనమాట. మినిమం శాలరీ అనేది మీకు 50,000 ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎస్బీఐ ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీ లోన్కి మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. మరి ఇక్కడ చాలా విషయాలు అయితే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంతైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్కి మాత్రమే మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మరి ఎక్స్ట్రా మీకు శాంక్షన్ అయినటువంటి మొత్తం లిమిట్కు మీరు ఇంట్రెస్ట్ అయితే పే చేసిన పని అయితే ఉండదు. మరి దీంట్లో కూడా మనకు 2 రకాల ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉంటాయి భయ్యా. మరి ఇంట్రెస్ట్ గురించి అయితే డీటెయిల్గా చివరిలో మాట్లాడతాను, ఎందుకంటే ఫస్ట్ లోన్స్ యొక్క కేటగిరీస్ అయితే చూసుకోండి. సో ఇంట్రెస్ట్ సంబంధించి ఒక సింపుల్గా చార్ట్ అయితే ఉంటుంది, అదంతా మీకు క్లియర్గా లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ ఫ్లాట్ ఇంట్రెస్ట్, తర్వాత వచ్చి మనకు ఫ్లోటబుల్ ఇంట్రెస్ట్ అయితే ఉంటాయి. సో ఫ్లాట్ అంటే టెన్యూర్ మొత్తం మీరు లోన్ తీసుకున్నటువంటి ప్రతి మొత్తం కూడా ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు అప్లై అవుతుంది. సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అంటే మనకు ఆర్బీఐ యొక్క రెపో రేట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుంటుందో దాన్ని బట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మీరు ఈ ఫ్లెక్సీ లోన్ బ్రాంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా అయితే యూనో అప్లికేషన్లో లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో అప్లై చేసుకోలేరు. మరి బ్రాంచ్ వెళ్ళిన తర్వాత బ్రాంచ్ మేనేజర్తో డిస్కస్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ కావాలనేది వాళ్ళతో కొంచెం మాట్లాడుకోవచ్చు అనమాట. అక్కడ కావాలంటే మీరు సింపుల్గా వాళ్ళతో డిస్కషన్ కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడంలో. మరి దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటో చూద్దాం భయ్యా. మీరు ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీ లోన్ కనుక అప్లై చేసినట్టయితే ఇక్కడ మినిమం డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ మనకు అవసరం లేదు. అలాగే మీకు ఎటువంటి గ్యారంటర్ కానీ లేదంటే సెక్యూరిటీస్ కానీ మీరు అక్కడ పెట్టాల్సిన పని అయితే ఉండదు. అంటే లోన్స్ మీ యొక్క ప్రాపర్టీస్ అక్కడ పెట్టడం కానీ ఇటువంటివి ఏమి ఉండవు అనమాట. సో డాక్యుమెంట్స్ పెద్దగా అవసరం లేదు మనకి. ఇక దీంతో పాటు మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా దీంట్లో ఉండవు. తర్వాత మినిమం ఇంట్రెస్ట్ కూడా మనకి ఈ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రీపేమెంట్ ఛార్జెస్ కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు ఉండవు. సో మీరు సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా అమౌంట్ని మీరు అంటే సపోజ్ ఒక ₹1,00,000 తీసుకున్నారు అనుకోండి, మీకు శాంక్షన్ అనేది 5 lakhs అయి ఉంటుంది. మరి 5 lakhsలో మీరు కేవలం ₹1,00,000 మాత్రం తీసుకుని దానికి వడ్డీ అయితే కట్టుకున్నారు. మీకు సపోజ్ ఎక్స్ట్రా అమౌంట్ అడ్జస్ట్ అయిందనుకోండి, నెల ఒక ₹10,000 ఈఎంఐ కడుతున్నారు అనుకోండి, సపోజ్ ఈ మంత్ ఒక 25,000 అడ్జస్ట్ అయిందంటే ఆ 25,000 కట్టుకోవచ్చు ఎక్స్ట్రాగా మీరు. సో ప్రీపేమెంట్ అంటాం దాన్ని. మరి దానికి మీరు ఎక్స్ట్రాగా ఛార్జెస్ ఫిల్ చేసే పని అయితే ఉండదు అనమాట. మరి ఇదైతే దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ బెనిఫిట్స్. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ మీకు చెప్పాను. ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఎస్బీఐ కస్టమర్ ఉండాల్సి ఉంటుంది, అది కూడా శాలరీడ్ పర్సన్ ఉండాల్సి ఉంటుంది. మినిమం శాలరీ అనేది 50,000 కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు మీరు ఎస్బీఐలో డైమండ్ కానీ లేదంటే ప్లాటినం కేటగిరీ శాలరీ ప్యాకేజ్ అకౌంట్స్ని మాత్రమే కలిగి ఉండాల్సి ఉంటుంది. నార్మల్ ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ మీకు కలిగి ఉన్నట్టయితే ఇక్కడ లోన్ అయితే ఈ ఫ్లెక్సీ కిందికి మీరు రానమాట. ఇక దీంతో పాటు మీరు వర్క్ చేసేటువంటి ఎంప్లాయీ అంటే ఆర్గనైజేషన్ ఎలా ఉండాలంటే మీరు సెంట్రల్ ఎంప్లాయీ అయినా ఉండాల్సి ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సంబంధించినటువంటి ఎంప్లాయీ ఉండాలి, లేదంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీ ఉండాలి, లేదంటే సెంట్రల్ డిపార్ట్మెంట్ పిఎస్యూ సంబంధించి గుర్తింపు పొందినటువంటి దాంట్లో ఉండాల్సి ఉంటుంది, లేదంటే కార్పొరేట్ సెక్టర్లో మీరు ఎంప్లాయీ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ అయితే
ప్రొవైడ్ చేస్తారు. ఇక లోన్ అమౌంట్ ఎంత ఇస్తారంటే లోన్ అమౌంట్ అనేది మనకి మినిమం ₹1,00,000 నుంచి స్టార్ట్ చేసుకుని 25 lakhs మధ్యలో మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో లోన్ అమౌంట్ ఎలా ఇస్తారంటే మనకు ఒక రేషియో అయితే ఉంటుంది, EMI/NMI రేషియో ఉంటుంది. సో EMI/NMI అంటే EMI అంటే మనకు తెలుసు కదా, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనమాట. మీరు మంత్లీ ఎంత పే చేసుకుంటారో దాన్ని EMI అంటాం. సో NMI అంటే నెట్ మంత్లీ ఇన్కమ్. సో మీరు సపోజ్ మీకు ₹1,00,000 వచ్చింది అనుకోండి, దాంట్లో మీ ఖర్చులు అన్నీ పోగా ఒక 70,000 మిగిలింది అనుకోండి, అంటే ఇంటి ఖర్చులు లేదంటే మీ అన్ని ఖర్చులు పోగా 70,000 మిగిలిందంటే అది నెట్ మంత్లీ ఇన్కమ్ అనమాట. సో దాని రేషియో ప్రకారం తీసుకునేసి మనకి లోన్స్ అయితే శాంక్షన్ చేస్తారు. సో EMI/NMI రేషియో అనేది మినిమం ఇక్కడ ఒక 60% అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక NMIని బట్టి మీకు ఉన్నటువంటి శాలరీని బట్టి ఆల్మోస్ట్ నెట్ ఇన్కమ్ అయితే ఉంటుందో దానికి 24 times వరకు మీకు లోన్ ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు అక్కడ బ్రాంచ్ మేనేజర్తో వెళ్ళి మాట్లాడుకుంటే మీకు ఇంకా ఈజీగా అక్కడైతే అర్థమవుతుంది. ఇక ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీ లోన్లో మనకు ఫీస్ ఎలా ఉంటాయంటే ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. సో మినిమం 1.5% నుంచి ప్రాసెసింగ్ ఫీ అయితే మనకు వేస్తారు. సో ఇక్కడ మినిమం 1,000 నుంచి స్టార్ట్ చేసుకుని మాక్సిమం 15,000 మధ్యలోనే మనకి ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. ప్లస్ GST ఛార్జెస్ ఎక్స్ట్రా అయితే ఉంటాయి, అవన్నీ మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు ఇచ్చినటువంటి లోన్లో కట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ మనకు పడుతుంది. ఇక దీంతో పాటు మీకు పీనల్ ఇంట్రెస్ట్ మాక్సిమం 24% వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో పీనల్ ఇంట్రెస్ట్ అంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ అనమాట. మీరు ఓవర్ డ్యూ అమౌంట్ పెట్టుకొని ఉంటారు కదా, సో అంటే మీరు EMIs పే చేయకుండా మళ్ళీ ఎక్కువైపోతూ ఉంటాయి. మరి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంతైతే కలిగి ఉంటారో దాని మీద పడేటువంటి ఇంట్రెస్ట్నే పెనాల్టీ లేదంటే పీనల్ ఇంట్రెస్ట్ అని చెప్తాము. అది మాక్సిమం పర్ మంత్కి 2% చొప్పున 24% పర్ ఇయర్కి పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ రీపేమెంట్ ఆప్షన్ తీసుకున్నట్టయితే రీపేమెంట్ మనం చేసుకోవడానికి ఇక్కడ మినిమం 6 months నుంచి స్టార్ట్ చేసుకుని 72 months వరకు మనకి టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 6 years వరకు మన టైం ఇస్తారనమాట. మరి ఈ టైంలో మీకు ఎంతైతే EMI కట్టగలరో అంతవరకు మీరు EMIs అనేది పెట్టుకోవచ్చు భయ్య. సో ఓవరాల్గా ఇవన్నమాట. ఇక ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం ఫైనల్గా అయితే మాట్లాడుకుందాం. అంటే ఈ లోన్ టైప్స్ అన్ని కూడా కవర్ చేసిన తర్వాత ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఒకసారి కవర్ చేద్దాం. ఓవరాల్గా ఇదనమాట దీని ఫీచర్స్, ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలనేటువంటిది విషయము. సో ఓవరాల్గా చెప్పుకున్నట్టయితే ఇది ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనమాట. సో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కావాలనుకునే వాళ్ళు పర్సనల్ లోన్స్లోనే మీరు ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీలోకి అయితే వెళ్ళవచ్చు. ఇక సెకండ్ది SBI పెన్షన్ లోన్. సో క్లియర్గా దీని పేరులోనే మనకు కనబడుతుంది కదా. సో పెన్షన్ ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్ని SBI పెన్షన్ లోన్స్ అంటాం. ఇక్కడ 2 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ పెన్షనర్ అనమాట. సో మాకు పెన్షన్ వస్తుంది అనుకోండి, సపోజ్ మీ డాడీ ఉంటారు, ఆయనకి పెన్షన్ అయితే వస్తుంటుందా. సో మినిమం ఏజ్ అనేది ఒక 75 years లోపల ఉండాల్సి ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఈ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క పెన్షన్ దాన్ని బట్టి మినిమం పెన్షన్ అనేది మినిమం ఒక 1 year అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మాత్రం లోన్ అప్లై చేసుకోవచ్చు వీళ్ళు. మరి దాని తర్వాత ఎవరైనా పర్సన్ చనిపోయి ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెన్షన్ వస్తుంటుంది. సో వాళ్ళు కూడా దాని మీద లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 రకాల కేటగిరీస్ కూడా SBI పెన్షన్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మరి ఎంత ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీకు వచ్చేటువంటి పెన్షన్ని బట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ బ్రాంచ్ వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తాను 1800112211. సో ఈ నెంబర్ కన్నా కాల్ చేసుకుని మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోవచ్చు భయ్య. లేదంటే మీరు ఒక SMS చేసుకోవచ్చు, లేదంటే మిస్ కాల్ ఇచ్చుకోవచ్చు. మరి SMS సంబంధించి ఫార్మాట్ ఇక్కడ క్లియర్ మేము మెన్షన్ చేస్తాను. సో ఎలా పంపించాలో చెప్పి కావాలంటే ఆ విధంగా మీరు SMS చేసుకోండి. లేదంటే మిస్డ్ కాల్ ఇచ్చి కూడా మీరు కాల్ బ్యాక్ అయితే తెప్పించుకోవచ్చు. సో కాల్ బ్యాక్ చేసే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మిస్డ్ కాల్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, కావాలంటే మీరు ట్రై చేసుకోండి. మరి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే సైట్లో మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఎక్కువగా చెప్పట్లేదు. ఇక నెక్స్ట్ లోన్ ఏంటో చూద్దాం భయ్యా. నెక్స్ట్ లోన్ ఏంటంటే SBI ఎక్స్ప్రెస్ క్రెడిట్. ఇది ఎక్కువ మందికి ప్రొవైడ్ చేసినటువంటి కేటగిరీ అనమాట. SBI ఎక్స్ప్రెస్ క్రెడిట్లో మనకు ఎలిజిబిలిటీ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరు SBI అకౌంట్ కలిగి ఉండాల్సి ఉంటుంది, అంటే SBI కస్టమర్ అనమాట. మీరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే మీరు కార్పొరేట్ సెక్టర్లో పని చేసుకోవచ్చు. మీ యొక్క మినిమం శాలరీ అనేది ఒక 15,000 కంటే ఎక్కువ ఉన్నట్టయితే మీకు లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఈ SBI ఎక్స్ప్రెస్ క్రెడిట్ కేటగిరీలో లోన్ అయితే పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో SBI ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఆప్షన్స్ దీంట్లో కూడా ఉంటాయి, అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మీ EMI/NMI రేషియో అనేది లెస్ దాన్ 50% ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. మరి బెటర్గానే ఇక్కడైతే మనకు కనబడుతుంది. ఇక దీని తర్వాత లోన్ అమౌంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ లోన్ అమౌంట్ అనేది మినిమం 25,000 నుంచి స్టార్ట్ చేసుకుని 20 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా టర్మ్ లోన్ కింద వచ్చేటువంటి కేటగిరీలో మాత్రమే ఇలా అయితే ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీలో మినిమం మీకు ఒక 5 lakhs నుంచి స్టార్ట్ చేసుకుని 20 lakhs మధ్యలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మామూలుగా మీ యొక్క శాలరీని బట్టి 24 times ఏదైతే వస్తుందో దాన్ని బట్టి అంటే అంత అమౌంట్ అనేది మీకు లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది భయ్యా. ఇక దీని తర్వాత మీరు పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత ఎక్స్ప్రెస్ క్రెడిట్లో మీకు సెకండ్ లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, డిస్బర్స్మెంట్ జరుగుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ లోన్ ఒక 10 lakhs అయితే అప్లై చేస్తారు అనుకోండి, ఒక 5 lakhs దాకా మీరు రీపేమెంట్ చేసేస్తారు. ఇక 5 lakhs అయితే మనకి కడుతూ ఉంటాం కదా, దానికి మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఎక్స్ట్రాగా మీకు సర్ప్లస్ అమౌంట్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఇంకా మీరు చెప్పాలంటే టాప్అప్ లోన్ అని చెప్పుకోవచ్చు. సో మీ పర్సనల్ లోన్ మీద కూడా టాప్అప్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, దాన్ని సెకండ్ లోన్ చెప్తున్నారు.
అది కూడా మీరు టైమ్లీ రీపేమెంట్ ఫస్ట్లోనే చేసుకున్నట్టయితే దానికి కొంత టాప్అప్ మొత్తంలో మళ్ళీ వీళ్ళు యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఎక్స్ప్రెస్ క్రెడిట్లో మనకి అవైలబుల్ అయితే ఉంది. ఇక దీని తర్వాత ఫీస్ ఎలా ఉంటాయంటే యాస్టిస్గా మనకి ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాసెసింగ్ ఫీ అనేది 1.5% అయితే ఉంటుంది. సో మినిమం 1000 నుంచి స్టార్ట్ చేసుకుని మాక్సిమం 15,000 వరకు అయితే వెళ్తుంది. ఇక పీనల్ ఇంట్రెస్ట్ మనకి మాక్సిమం 24% అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీలో కంటే ఎక్స్ప్రెస్ క్రెడిట్లో మనకి 3% వరకు ప్రీ పేమెంట్ ఛార్జెస్ అప్లికబుల్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు 50,000 కంటే తక్కువ ఉన్నటువంటి శాలరీ కేటగిరీ కాబట్టి, సో కొంచెం సెక్యూరిటీ వీళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రీ పేమెంట్ కింద ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఎస్బీఐ వాళ్ళ ఇష్టం అనమాట. అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా వీళ్ళు 3% ప్రీ పేమెంట్ ఛార్జెస్ తీసేసి ఉంటేనే ఈ కేటగిరీకి బెటర్ కనిపించేది. ఎందుకంటే తక్కువ శాలరీ వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. మరి ఈ ఛార్జెస్ అన్ని మరి ఎప్పుడైనా మంచి అమౌంట్ కుదురుకొని పేమెంట్ చేసుకున్నట్టయితే అప్పుడు ఛార్జెస్ లేకపోవడమే బెటర్. బట్ ఇదంతా కూడా మీరు మేనేజర్తో డిస్కషన్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఏం లేదు, వాళ్ళు ఒప్పుకున్నట్టయితే కొన్ని మీకు వే ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీ కూడా వాళ్ళు వే ఆఫ్ అయితే చేస్తారు. అదంతా కూడా మనం మాట్లాడడం అయితే ఉంటుంది. భయ్యా ఎక్స్ప్రెస్ క్రెడిట్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్స్ ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి రిమైనింగ్ అన్ని కేటగిరీస్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి డిపెండ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ 3 కేటగిరీస్గా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్లో ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళని, ముందుగా మీరు డిఫెన్స్ లేదంటే కోస్ట్ గార్డు లేదంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన వాళ్ళు ఈ ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్లో లోన్ తీసుకున్నట్టయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది 11.35% నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ 12.85% వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయ్ అయినట్టయితే మీకు 11.50% నుంచి స్టార్ట్ చేసుకుని 14% వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక చివరిగా మీరు కార్పొరేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్ అయినట్టయితే మీకు డైరెక్ట్గా 11.50% నుంచి స్టార్ట్ చేసుకుని 14.50% వరకు మీకు ఇంట్రెస్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ 3 కేటగిరీస్నే మళ్ళీ అన్ని మనం కేటగిరీస్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీస్లో కొంత లోన్ అమౌంట్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. అవన్నీ డిస్కస్ అయితే చేద్దాం. ఇక 4th లోన్ ఏంటంటే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఫర్ సెలెక్టెడ్ కస్టమర్స్. సో ఇక్కడ మాక్సిమం ఒక 4 క్లిక్స్లోనే మీకు లోన్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఎస్బీఐ వాళ్ళు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ చాలా తక్కువ మందికి అయితే ఇస్తారు. చాలా సెలెక్టెడ్ కస్టమర్స్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ కంపేర్ టు ఎక్స్ప్రెస్ క్రెడిట్. ఎందుకంటే ప్రీ అప్రూవ్డ్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి సెక్యూరిటీస్ ఇక్కడ వీళ్ళు తీసుకోవట్లేదు. ఇక్కడ మినిమల్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్నట్టు సరిపోతుంది. ఇక్కడ మీరు మళ్ళీ మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయండి, లేదంటే ఇంకా ఏమన్నా ఐటీఆర్స్ ఇవన్నీ సబ్మిట్ చేయండి. ఇవన్నీ మనకు ఉండవు. 24/7 మనకు అవైలబుల్లో ఉంటుంది. లోన్ డిస్బర్స్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో బ్యానర్ రూపంలో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు లోన్ ఎంత వచ్చిందని చెప్పి అప్లై చేసుకోండి అని. లేదంటే యోనో అప్లికేషన్లో కూడా మీకు బ్యానర్స్ రన్ అవుతుంటాయి కింద. మీకు ఏమైనా లోన్ ఆఫర్ వచ్చిందంటే 2 lakhs కానీ 3 lakhs కానీ 10 lakhs కానీ ఎంతవరకైనా వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మాక్సిమం ఒక 25 lakhs వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ప్రీ అప్రూవ్డ్ కింద. సో డాక్యుమెంట్స్ అయితే ఏముండవు. మీరు ఫిజికల్గా డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేసే పని లేదు, బ్రాంచ్కి వెళ్ళాల్సిన పని అయితే లేదు. 24/7 మీ యొక్క అకౌంట్లో వచ్చే డైరెక్ట్గా లోన్ అయితే తీసేసుకోవచ్చు. సో ఇదైతే ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు అసలు ఎలిజిబులా కాదా అని చెప్పి సింపుల్గా ఒక SMS ఫార్మాట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో PAPL అంటే ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అని చెప్పి క్యాపిటల్ లెటర్లో టైప్ చేయండి. తర్వాత స్పేస్ ఇవ్వండి. దాని తర్వాత మీ యొక్క సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ యొక్క లాస్ట్ 4 digits ఎంటర్ చేసుకోండి. ఇక దీని తర్వాత మీరు ఒక నెంబర్కి అయితే సెండ్ చేయాలి. ఆ నెంబర్ 567676. సో ఈ ఫార్మాట్లో మీరు మెసేజ్ చేశారంటే మీరు ఎలిజిబులా కాదా లేదా, మీకు ఎంత లోన్ అనేది వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ యొక్క మొబైల్కే మెసేజ్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో కావాలంటే ఇప్పుడే మీరు ఇన్స్టెంట్గా చెక్ కూడా చేసుకోవచ్చు. ఇక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇక్కడ మినిమం 11.35%తో స్టార్ట్ అవుతుంది అయ్యా. మరి అది ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుంది అనేది చెప్పలేము. ఎందుకంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి క్రెడిట్ హిస్టరీని బట్టి ఇక్కడ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అయితే శాంక్షన్ అవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ కూడా అలాగే పెరుగుకుంటూ ఉంటుంది. లేదంటే మ్యాక్సిమం అంటే మినిమం అనేది 11.35% మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా ఇదన్నమాట ప్రీ అప్రూవ్డ్ లోన్స్ గురించి. ఇక దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ 5th లోన్ ఏంటంటే లోన్స్ అగేన్స్ట్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ కావచ్చు, సో FD కావచ్చు. సో ఇటువంటి వాటి మీద మనం మళ్ళీ లోన్స్ కూడా తీసుకోవచ్చు. కానీ దాని గురించి డీటెయిల్గా మీకైతే చెప్పట్లేదు. చాలా పెద్ద కేటగిరీ అయితే ఉంది. అదంతా కూడా మీకు మళ్ళీ దానికి కావాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మరి అక్కడి నుంచి మీరైతే చూసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, ప్రతి దానికి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పటికే నా తెలిసి పెద్ద లెంతీగా అయిపోతుంది వీడియో. నా తెలిసి చాలామంది సెక్యూరిటీస్ మీద లోన్స్ అయితే తీసుకోరు. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ అయితే పెట్టుకుంటారు. సో పెద్ద మొత్తంలో FD చేసి ఉంటారు. వాళ్ళకి ఏమైనా లోన్స్ అవసరం ఉన్న వాళ్ళు, లేదంటే పెద్ద గోల్డ్ బాండ్స్ అయితే తీసుకొని ఉంటారు. అటువంటి రేర్ కేసెస్ వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు డైరెక్ట్గా బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మాత్రమే వాళ్ళ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇక దీని తర్వాత క్విక్ SBI పర్సనల్ లోన్. భయ్యా ఇది నార్మల్ పర్సనల్ లోన్ అన్నమాట. అంటే మీరు SBIలో అకౌంటే కలిగి ఉండాల్సిన పని లేదు. మీరు నాన్ SBI అకౌంట్ కస్టమర్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ మీరు HDFCలో అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు, శాలరీ అకౌంట్. బట్ గుర్తుపెట్టుకోండి
ఇప్పుడు నేను చెప్పే అన్ని అకౌంట్స్ కూడా ఓన్లీ ఫర్ సాలరీడ్ కస్టమర్స్కి మాత్రమే, నాన్ సాలరీడ్ పర్సన్స్కి నార్మల్గా ఎస్బీఐ అయితే లోన్ ప్రొవైడ్ చేయదు. మీరు సాలరీ అకౌంట్ కలిగి ఉండి వేరే బ్యాంకులో మరి ఎస్బీఐ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటే అయితే ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మినిమం ఇంట్రెస్ట్ అనేది 8.5% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చు, తక్కువ ఇంట్రెస్ట్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఎంత ఇస్తారు ఏంటి అనేది మీ యొక్క చెప్పా కదా, క్రెడిట్ హిస్టరీని బట్టి స్కోర్ని బట్టి వేరీ అయిపోతుంది. కాబట్టి సిబిల్ స్కోర్ మంచి స్ట్రాంగ్ అయితే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మనకి బెటర్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీ యొక్క ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కేటగిరీ ఉంది కదా, సో మాక్సిమం 20 lakhs వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు, 25,000 నుంచి స్టార్ట్ చేసుకుని. సో ఇది కూడా అంతే అనమాట. బట్ నాన్ ఎస్బీఐ కస్టమర్ అనమాట, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ కేటగిరీ కింద. మరి సేమ్ డాక్యుమెంట్స్ కూడా మీరు మినిమం అక్కడ సబ్మిట్ చేస్తామని ఉంటుంది. అంటే మీ యొక్క అకౌంట్ సంబంధించి ఒక బ్యాంక్ స్టేట్మెంట్, అంటే మినిమం ఒక 6 months బ్యాంక్ స్టేట్మెంట్, తర్వాత ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, శాలరీ స్లిప్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పా కదా, సాలరీడ్ పర్సన్ ఉండాల్సి ఉంటుంది, లేదంటే మీరు స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ ఎస్బీఐ యొక్క క్విక్ పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ టు సేమ్ ఇంట్రెస్ట్ రేట్ చెప్పారు కదా, 8.35% నుంచి మినిమం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక దీనికోసం అయితే మీరు డైరెక్ట్గా బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బ్రాంచ్ వెళ్ళిన తర్వాత మాత్రమే అక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అంటే మీరు ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటి విషయం అని డీటెయిల్గా వాళ్ళు తీసుకున్న తర్వాత చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బెటర్ టు విజిట్ యువర్ నియరెస్ట్ బ్రాంచ్. ఇక దీని తర్వాత మనకి ఎక్స్ప్రెస్ ఎలైట్ అయితే ఇస్తారు. లైక్ ఇది ఎలైట్ కస్టమర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఎస్బీఐలోనే అకౌంట్ కలిగి ఉండాలి. శాలరీ అకౌంట్ అనేది మీ యొక్క శాలరీ అనేది మినిమం 1,00,000 కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మాక్సిమం 35 lakhs వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది భయ్య. బట్ పర్సనల్ లోను మీరు అంత మొత్తంలో తీసుకొచ్చే పని అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు దుబారుగా మనకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయంటే మినిమమ్ ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ ఉంది కదా, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కంటే 0.5% ఎక్కువగా ఇక్కడైతే మనకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. మీరు కావాలనుకుంటే హోమ్ లోన్ అయితే ట్రై చేసుకోవచ్చు. హోమ్ లోన్కి చాలా తక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ అయితే మనకి ఛార్జ్ చేస్తారు, 8.5% నుంచి స్టార్ట్ చేసుకుంటారనమాట. మరి పర్సనల్ లోన్కి అయితే కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే ఛార్జెస్ అయితే పడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మొత్తంలో మీరు పర్సనల్ లోను తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. దానికోసం హోమ్ లోన్ ట్రై చేసుకోవడం బెటర్ భయ్య. ఇంకోటి ఎస్బీఐ ఎక్స్ప్రెస్ ఎలైట్కి మనము ఈఎంఐ ఎన్ఎంఐ రేషియో అనేది 60% కంటే తక్కువ కూడా సరిపోతుంది అనమాట. అంటే మీ యొక్క మొత్తంలో మీరు 60% కూడా ఎక్కువ ఈఎంఐ కోసమే ఖర్చు పెడుతున్నా కూడా మీకు లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఒకసారి బ్రాంచ్కి అయితే వెళ్ళండి, డీటెయిల్గా అక్కడైతే మీకు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని ఖచ్చితంగా మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మాక్సిమం 35 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్, కేటగిరీస్, అలాగే ఛార్జెస్, ఫీజు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎక్స్ప్రెస్ క్రెడిట్కి లేదంటే ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీకి ఏమైతే చెప్తున్నామో సేమ్ యాస్టీస్గా ఎలైట్కి కూడా అప్లికబుల్ అవుతాయి. సో చేంజ్ ఏంటంటే మీకు 1 lakh శాలరీ ఉండాలి, అలాగే 35 lakhs వరకు లోన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ అండ్ రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ ఎలైట్. జనరల్గా ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే డిఫెన్స్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూనో అప్లికేషన్లో అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్ అనమాట. ఇది మీరు అప్లై చేసుకున్న నార్మల్ పీపుల్ అప్లై చేసుకున్నట్టు ఇది కుదరదు. దీని కింద మనం రాము. ఎక్స్ప్రెస్ క్రెడిట్ కానీ లేదంటే క్విక్ ఎస్బీఐకి పర్సనల్ లోన్ కింద మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ప్యూర్లీ ఫర్ డిఫెన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనమాట. ఇక్కడ 2 రకాల కేటగిరీస్ డివైడ్ చేస్తారు మళ్ళీ. సో రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ అని, రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ ఎలైట్ అని చెప్పారు. సో క్రెడిట్కి ఎలా ఉంటుందంటే మాక్సిమం 20 lakhs వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ ఎలైట్కి 35 lakhs వరకు మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్కి మినిమం శాలరీ ఒక 15,000 అయితే సరిపోతుంది. అదే రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ ఎలైట్కి మినిమం శాలరీ 1 lakh అయితే ఉండాల్సి ఉంటుంది భయ్య. సో టర్మ్స్ అండ్ కండిషన్స్, తర్వాత వచ్చి డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్రెస్ క్రెడిట్కి అలాగే ఎక్స్ప్రెస్ ఎలైట్కి ఏవైతే ఉంటాయో సేమ్ అలాగే మీకు అప్లికబుల్ అయితే అవుతాయి. ఇక చివరిగా మీకు ఇక్కడ చూపిస్తాను చార్ట్ అనేది. సో ఈ చార్ట్లో అయితే మీరు గమనించవచ్చు ప్రతి కేటగిరీకి సంబంధించి మనకు ఇంట్రెస్ట్ ఎలా ఛార్జ్ చేస్తున్నారు చెప్పి. అంటే ఎక్స్ప్రెస్ క్రెడిట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ ఎలైట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీ కావచ్చు, క్విక్ పర్సనల్ లోన్ కావచ్చు, ప్రీ అప్రూవ్డ్ లోన్ కావచ్చు. ఇక చివరిగా రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ అండ్ రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ ఎలైట్, వీటన్నిటికి సంబంధించి చార్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంతవరకు మనకి ఇంట్రెస్ట్ ఛార్జ్ పడతారని చెప్పి. సో వల్ల ఇదనమాట ఎస్బీఐలో పర్సనల్ లోన్స్ అప్లై చేయాలనుకుంటే అయితే డీటెయిల్గా మీకు ఇప్పుడు మీ మొత్తం అయితే మీకు చెప్పేశాను. అంటే డాక్యుమెంట్స్ కానీ, ఛార్జెస్ కానీ, ఎలిజిబిలిటీ కానీ, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, టెన్యూర్ కానీ మొత్తం అయితే మీకు చెప్పాను భయ్య. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీరు ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు, తర్వాత ఏ కేటగిరీగా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి డెఫినెట్గా మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటాను. లెంత్ ఎక్కువైనా కూడా యూస్ఫుల్ మ్యాటర్ భయ్య. ఖచ్చితంగా మీకు అయితే నచ్చి ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.